పాఠశాలల అభివృద్ధికి ఏటా కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. తరగతి గదుల లేమితో ఇప్పటికీ కొన్ని పాఠశాలల్లో ఇబ్బందులు తప్పటం లేదు. విద్యారంగంలో దూసుకెళ్తున్నా నేటికీ కొన్ని చోట్ల చెట్ల నీడలోనే విద్యార్థుల చదువులు సాగుతున్నాయి. చెట్టు కిందే శ్రద్ధగా పాఠాలు వింటున్న వీరంతా కడప జిల్లా జమ్మలమడుగు వెంకటేశ్వర కాలనీకి చెందిన ప్రాథమిక పాఠశాల విద్యార్థులు. ఈ విద్యాలయంలో 1 నుంచి 5వ తరగతి వరకు 128 మంది ఉన్నారు. 5గురు ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. అంతమంది విద్యార్థులకు కేవలం 3 తరగతి గదులే ఉండటం వల్ల మిగిలిన విద్యార్థులు చెట్ల కిందకు చేరారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. జూన్ నుంచి ఒకే తరగతి గదిలో 3, 5 తరగతుల పిల్లలకు చదువు చెప్పేవారు. ఒకేసారి తరగతుల బోధనతో అసౌకర్యం కలుగుతోందని సమీపంలో నమాజు కట్ట వద్ద కొంత స్థలాన్ని శుభ్రం చేసుకుని 5వ తరగతిని నిర్వహిస్తున్నారు. పాఠశాల వేళల్లో బోర్డు తీసుకొచ్చి పాఠాలైన వెంటనే మళ్లీ మోసుకెళ్లి పాఠశాలలో ఉంచుతున్నారు. చెట్ల కింద పాఠాలు చెప్పుకుంటా మా సార్లు బోర్డు తెప్పించి సమస్యని ఇక్కడ పాఠాలు చెప్తుంటారు. 2 తరగతులు ఒకే గదిలో ఉంటే 2 తరగతులకు డిస్టర్బ్ అవుతుంది, పాఠాలు వినపడవు. అందుకే మాకు ఇబ్బందిగా ఉంది. 3 తరగతి గదులే ఉన్నాయి, ఇబ్బంది అవుతుంది. చెట్ల కింద పాఠాలు చెప్పుకుంటారు, ఒకరు వంటగదిలో పాఠాలు చెప్పుకుంటారు. మరి చాలా ఇబ్బందిగా ఉంది. గదుల సమస్య ఉందని ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఈ విద్యాలయాన్ని ఆదర్శ పాఠశాలగా ప్రకటిస్తేనే అదనపు గదులు మంజూరవుతాయని ఈవో చెబుతున్నారు. ఇంతకుముందు 3 ఉపాధ్యాయులు ఉన్న 3 గదులున్నాయి. మల్టీ క్లాసెస్ తీసుకుంటా చెప్తా ఉన్నాము ఒకే తరగతి గదిలో. కానీ ఇప్పుడు 5 మంది టీచర్లు అయినాము, కానీ తరగతి గదులు మాత్రం 3 ఉన్నాయి. మిగతా 2 టీచర్లము ఒకరు వంటగది తీసుకుంటే ఇంకొకరు చెట్టు కిందకి బయటికి రావాలి. మాకు చాలా కష్టంగా ఉంటుంది చెప్పుకోవడము. ఒకే తరగతి గదిలో 2 ఉపాధ్యాయులు చెప్పుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళకు పిల్లలకు కూడా చాలా కష్టంగా ఉంది. ఆదర్శ ప్రాథమిక పాఠశాలగా నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ మళ్ళా రేషనలైజేషన్ చేసి ప్రాథమిక పాఠశాలను ఈ విధంగా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ పాఠశాల ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో చేరుతుంది. అప్పుడు ఆ పాఠశాలకు ఇప్పుడుండేటటువంటి 2 అదనపు తరగతి గదులే కాకుండా ఇంకా 3 అదనపు తరగతులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి వెంకటేశ్వర కాలనీలోని పాఠశాలకు అదనపు తరగతి గదులు మంజూరు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.